దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన ఇంటిగ్రేషన్ అనే చాప్టర్ల నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో ఈ 4టిని డిస్కస్ చేద్దాం. ఓకే, సరే. అయితే ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, రూట్లో డినామినేటర్లు ఉన్నాయి, రూట్ లేకుండా ఉన్నాయి. సో అయితే ఒక 3 ఫార్ములాస్ చెప్తున్నాను చూడండి. సో ఫస్ట్ ఇంటెగ్రల్ 1/√a² ప్లస్ x². ఫార్ములా ఏమంటే a² ప్లస్ x² అయినా x² ప్లస్ a² అయినా ఒకటే, సైన్ h ఇన్వర్స్ x/a. ఓకేనా? ఇక్కడ a అంటే 1 ఉందనుకో, 1² ఉంటే దాన్ని a² ప్లస్ x² లాగా రాయొచ్చు. సైన్ h ఇన్వర్స్ x/a అంటే 1 ఉన్న ఒకటి, లేకున్నా. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ √(x² మైనస్ a² ఉందనుకో, కాస్ h ఇన్వర్స్ x/a అన్నమాట. ఓకే, ఫస్ట్ x టర్మ్స్ ఉంటాయి. సరే, మరి చూద్దాం. దాని తర్వాత ఇంకా డినామినేటర్లో ఫర్ ఎగ్జాంపుల్ 1/a² మైనస్ x² అంటే రూట్ లేనప్పుడు సార్, a² మైనస్ x² ఫార్ములా ఏమంటే 1/2a ఇంటూ లాగ్ ఆఫ్ a ప్లస్ x/a మైనస్ గుర్తుంచుకోవాలి. అదే డినామినేటర్లో x² మైనస్ a² వచ్చింది అనుకోండి, అప్పుడు 1/2a ఇంటూ లాగ్ ఆఫ్ x మైనస్ a/x ప్లస్ a వస్తుంది. అదేవిధంగా డినామినేటర్ ప్లస్ వచ్చింది అనుకో, x² ప్లస్ a² ఆర్ a² ప్లస్ x² ఒకటే అన్నమాట. ఫార్ములా 1/a tan ఇన్వర్స్ x/a, 1/a ఇంటూ tan ఇన్వర్స్ x/a. ఇవి అన్నమాట ఫార్ములాస్. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మరి చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఏంటి ప్రాబ్లం ఫస్ట్ది? ఇంటెగ్రల్ 3/√9 ఇంటూ x² మైనస్ 1 dx అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మీరు ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా x² కోఎఫిషియంట్ ఏదైనా ఉండనివ్వండి, అది ఎలిమినేట్ చేయాలి. ఫస్ట్ x² కోఎఫిషియంట్ 9, అది ఎలిమినేట్ చేయాలి. సో అది ఎలిమినేట్ చేయాలంటే మనం కామన్ తీసేద్దాం. సో 9ని కామన్ తీసేస్తే ఇంకా x² మైనస్ 1 దాన్ని 9 రాయొచ్చు dx అన్నమాట. మళ్ళీ డౌట్ ఉంటే చెక్ చేసుకుని 9 ఇంటూ x² 9x², మళ్ళీ 9 ఇంటూ 1/9 9 క్యాన్సిల్ అయిపోతుంది, -1 ఇదే వచ్చేది. ఓకేనా? సో మరి ఇప్పుడు 3 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్న ఇంటెగ్రల్ 1 ఇక్కడ √a ఇంటూ b, 9 ఒక టర్ము, x² మైనస్ 1/9 ఒక టర్ము. సో √ab √a ఇంటూ √b రాయొచ్చు. √9 అంటే 3, ఆ 3 బయట రాస్తున్నా, మళ్ళీ 3 క్యాన్సిల్. ఇక మిగిలింది ఏంటంటే √x² మైనస్ 1/9 అన్నమాట, పక్కన dx. మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటెగ్రల్ 1/x² మైనస్ a² అంటే ఈ ఫార్ములా రావడానికి ఛాన్స్ ఉంది. సో అయితే ఇక్కడ స్క్వేర్ లాగా ఉండాలి. సో 1/9ని మనం 1/3 హోల్ స్క్వేర్గా రాస్తాం. అంటే 1/3² అంటే 1/9 వచ్చేది. కాబట్టి దట్ ఈస్ ఇంటెగ్రల్ 1/√(x² మైనస్ 1/3 హోల్ స్క్వేర్గా రాయొచ్చు, పక్కన dx అన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సిన్స్ a ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1/3 అన్నమాట. సో ఆ ఫార్ములాలో అప్లై చేస్తే డైరెక్ట్గా ఏంటంటే కాస్ h ఇన్వర్స్ x/a, x అంటే xే, a అంటే ఎంత 1/3 అన్నమాట. ఇంటిగ్రేషన్ చేసాం, ప్లస్ ఇన్ యాడ్ చేస్తాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ h ఇన్వర్స్, ఈ 1/3 న్యూమరేటర్ 3/1 అవుద్ది, అంటే ఇంకా మిగిలింది 3xే ప్లస్. ఓకే, ఇలా చేయాలి. మరి రెండవ ప్రాబ్లంని చూద్దాం. సెకండ్ వన్, ఇంటెగ్రల్ dx డివైడెడ్ బై
ఎక్స్ స్క్వేర్ మైనస్ 81. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే డినామినేటర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 81 లేదు, ఓన్లీ ఎక్స్ స్క్వేర్ మైనస్ 81. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈ ఫార్ములా రావడానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఇక్కడ 81ని 9 స్క్వేర్ రాసుకుంటే అప్పుడు మనకు ఆ ఫార్ములా వచ్చేస్తుంది, 1/x స్క్వేర్ మైనస్ 9 స్క్వేర్. సో కాబట్టి ఇక్కడ పక్కన డిఎక్స్ సిన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 9 అన్నమాట. కాబట్టి ఫార్ములా ఏంటి, 1/2a, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ లాగా ఉంది, 1/2a, ఏ అంటే 9 అనమాట, ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ, ఎక్స్ మైనస్ ఏ అంటే 9 బై ఎక్స్ ప్లస్ ఏ అంటే 9 ప్లస్ సి. సో 1 డైరెక్ట్గా ఇంకా 18, 9 2 18, log of mod x minus a, x minus 9 by x plus 9 plus c అన్నమాట. ఓకేనా, మరి నెక్స్ట్ మూడవ ప్రాబ్లమ్ని చూద్దాం. ఓకే, సో మూడవ ప్రాబ్లం ఏమంటే ఇంటెగ్రల్ డిఎక్స్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనమాట. ఓకేనా, సరే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 కదా, సో కాబట్టి డైరెక్ట్గా మనకి ఫార్ములా వచ్చేస్తుంది, ఇంటెగ్రల్ 1 దాన్ని ఎక్స్ స్క్వేర్ రాశాను, ఫస్ట్ 5 స్క్వేర్ రాయొచ్చు దీన్ని. సో డైరెక్ట్గా మనకి ఫార్ములా ఉంది, ఇంటెగ్రల్ 1/x స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఇక్కడ ఏ అంటే 5 అనమాట, కాబట్టి డైరెక్ట్ ఫార్ములా సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఏ అంటే ఇక్కడ 5 ఇంటిగ్రేషన్ చేసాం ప్లస్ అయిపోయింది. ఓకే, మరి నెక్స్ట్ నాలుగో ప్రాబ్లమ్ని చూద్దాం. నాలుగోది ఏంటి, 2/25 ప్లస్ 9x స్క్వేర్ అనమాట. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రూట్లో ఉంది 25 ప్లస్ 9x స్క్వేర్ అనేది, అయితే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 9 ఉంది, 9 కామన్ తీద్దాం. సో దట్ ఈస్ ఇక్కడ 2 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నా, సో ఇక్కడ 9ని కామన్ తీస్తున్నా. సో కాబట్టి ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది ప్లస్ 25/9 అనమాట. డౌట్ ఉంటే మళ్ళీ చెక్ చేసుకోండి. సో 9 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 9x స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ 25/9, 9 అండ్ క్యాన్సిల్ 25. ఓకే, ఇదే అనమాట. సో ఇక్కడ దట్ ఈస్ ఈక్వల్ టు 2/3 రాస్తున్నాం, ఎందుకంటే రూట్ 9 అంటే 3 అనమాట. సో ఇంటెగ్రల్ ఇంకా మిగిలింది 1/స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది ఏ స్క్వేర్ లాగా ఉండేటట్లు చేయండి, 25/9ని 5/3 హోల్ స్క్వేర్గా రాయొచ్చు, పక్కన డిఎక్స్. డైరెక్ట్ ఫార్ములా 1/a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఆర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో ఏంటి ఫార్ములా, సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ అంటే 5/3 అనమాట. దట్ ఈస్ 2/3 సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ, ఎక్స్ అంటే ఎక్సే, ఏ అంటే 5/3 అనమాట ప్లస్ సి. అయితే 2/3 రాస్తున్నాను ఇంటూ సైన్ హెచ్ ఇన్వర్స్, ఇక్కడ 5/3 న్యూమరేటర్ వెళ్తే 3/5 అవుతుంది, అంటే 3x/5 ప్లస్ సి అనమాట. ఓకే, ఇట్లా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.